ఇదే కాదు, క్యాలెండరు ఇస్తాం, జాబులు ఇస్తాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కానిస్టేబుల్ కానీ, గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కూడా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చే వరకు నిరుద్యోగ భృతి 3000 ఇస్తాం. అబద్ధాల కోరు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. తమలో ఇక్కడుండే యువత ఉన్నారు, మీకు నిరుద్యోగ భృతి ఇచ్చామా లేదా? ఆ రోజు నిరుద్యోగ భృతి తీసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. యువత పొట్టగొట్టిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే హామీ ఇస్తున్నా, నిరుద్యోగ భృతే కాకుండా 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. ఇవి కాకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాం. ఇక్కడే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. మీ ఊరికి అర్ధ గంటలోనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. పరిశ్రమలు తీసుకొస్తాం, ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం. నేను ఒకటే ఆలోచించాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకోవాలంటే కొంతమంది నాకు సూచనలు ఇచ్చారు. విశాఖపట్నం ఈస్ట్ గోదావరి జిల్లాలో పెడదామని. కాదు, ఉత్తరాంధ్ర అభివృద్ధి కావాలంటే ఎయిర్పోర్ట్ ఉండాలని పట్టుబట్టి భోగాపురంలో పెట్టించామంటే మీ అభివృద్ధి కోసం, ఈ పిల్లల భవిష్యత్తు కోసం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం. అవసరమైతే హైటెక్ టవర్లు కడతాం, వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటాం. మీ ఊర్లో కూర్చొని ప్రపంచ కంపెనీలకు పనిచేసే విధంగా మీలో నైపుణ్యాన్ని పెంచుతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తమ్ముళ్ళు, ఇదే కాకుండా రైతులందరికీ హామీ ఇస్తున్నా, అన్నదాత కింద 20,000 ఇస్తాం, రైతును రాజు చేస్తాం. విజయనగరం జిల్లాలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తే బ్రహ్మాండమైన జిల్లాగా తయారవుతుంది. దీన్ని తయారు చేస్తామని కూడా హామీ ఇస్తున్నా. రైతులకు ఇక్కడ నేను కార్యక్రమం పెట్టాను. ఆ రోజు ఏవైతే బోర్వెల్ వేసుకుంటే అక్కడ సోలార్ కూడా ఇచ్చాను. సోలార్ ఇచ్చి ఆ రోజు నేను ఆలోచించాను, ఎక్కువ ఉత్పత్తి చేస్తే ఇంటికి కూడా వాడుకోవచ్చు, ఇంకా ఎక్కువ ఉత్పత్తి చేస్తే గ్రిడ్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళ దగ్గర అవసరమైనప్పుడు మళ్ళా గ్రిడ్ని తీసుకునే పరిస్థితి వస్తుంది. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నాను, మేము ఒక నాయకత్వాన్ని ఇస్తాం, సమర్థవంతంగా పనిచేస్తాం, నీతివంతమైన పాలన ఇస్తాం. ఈ పేదవాళ్ళ కోసం నిరంతరం పనిచేసి మీ కష్టాలు తీరుస్తామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. కరెంటు ఛార్జీలు పెరగవు, అవసరమైతే నాణ్యమైన కరెంట్ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా, ఏం తమ్ముళ్ళు కరెంట్ వస్తా ఉందా ఈ రోజుల్లో అని అడుగుతున్నా.